హాయ్ అండి. 35 ఇంచుల జాకెట్టు కటింగ్ పెట్టమని సబ్స్క్రైబర్లు అడిగారు. అనుకోని కారణాల వల్ల కొంచెం లేట్ అయిపోయినా కానీ మీకు లేటెస్ట్గా 35 ఇంచుల జాకెట్ కటింగు మొత్తం టేప్ కొలతతోటి ఎలాంటి జాకెట్టు ఆది జాకెట్టు లేకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియో పెడుతున్నానండి. వీలు ఉపయోగించుకునే విధానం కూడా చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునేవాళ్ళు తప్పనిసరిగా ట్రాకింగ్ వీల్ కొనుక్కోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళదాం రండి. హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? 35 ఇంచుల జాకెట్టు ఆది జాకెట్ లేకుండా అచ్చంగా టేప్ కొలతలతోటి ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అది కూడాను పనులు చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు రాదండి. మీరు శ్రద్ధగా వీడియోని చూస్తేనే మీకు ఈ కటింగ్ ఎలా చేసుకోవాలో వస్తుంది. మనం తీసుకున్న క్లాత్ని అంచులు ఎదరవైపుకు వేసుకుని మడత మన వైపు వచ్చేలాగా వేసుకోవాలండి. 25, 26, 28, 30 ఇంతవరకు చిన్న జాకెట్లేనండి ఇవి. 30 లోపు అన్నీ కూడాను చిన్న జాకెట్లతో సమానం. 30 దాటిన దగ్గర నుంచి కూడాను పెద్ద జాకెట్ల కిందే లెక్కేసుకోవాలి. వీటి కొలతలు కొంచెం మార్పుగా ఉంటూ ఉంటాయి, కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటూ ఉంటాయి. నెంబర్ మారే కొద్ది కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. 31, 32, 34, 35, 38, 36 అయినా కానీ ఇవి పెద్ద జాకెట్ల కిందకే వస్తాయండి. 30 దాటిందంటే పెద్ద జాకెట్ కిందే వస్తుంది. ఇది ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా, అంచులు ఎదరవైపు వచ్చేలాగా వేసుకోవాలి బ్లౌజ్ని. అందుకే మరొకసారి చూపిస్తున్నాను, ఎలాంటి పొరపాటు పడకుండా ఉండేందుకోసము. కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి ఇదంతా కూడాను. ఖర్చుల కోసం క్రింద వైపు ఒక 1/2 ఇంచి అలా ఒక లైన్ గీసుకోవాలండి. అది కూడా మీకు కొలిచి చూపిస్తున్నాను చూడండి. టేప్ తోటేను నేను గీసాను ముందు. అదిగోండి 1/2 ఇంచి అలా ఒక లైన్ డ్రా చేసుకోండి. తరువాత జాకెట్టు బ్యాక్ పార్ట్ పొడవు కొలుస్తున్నానండి. 15 ఉంది. అది 15 పెడుతున్నాను నేను. 35 ఇంచుల జాకెట్కి ఈ మాత్రం 15 పెట్టాలి. దాన్ని మనం అలా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం ఇంకొక లైను డ్రా చేసుకుందాము. 35 ఇంచుల దగ్గరికి చూసుకొని మనం దాన్ని 4 భాగాలుగా ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఈజీగా కొలత అర్థమైపోతుంది ఎలా చేయాలనేది. లేదంటే 35ని 4 తోటి భాగించుకుంటే ఎంత వస్తే అంతండి. ఇలా చూసుకుంటే మీకు కొంచెం బాగుంటుందని ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను. ఇది వచ్చేసేసి 4 పార్ట్లు చేసిన తర్వాత ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. కరెక్ట్గా 9 వచ్చిందండి. 2 గీతలు తక్కువగా 9 వచ్చింది. 8:30కి 3 గీతలు వచ్చాయి. అందువల్ల 9 పెట్టుకోవచ్చు. అంటే ఒక్క గీత 2 గీతలు ఇబ్బంది ఏం పెట్టదండి జాకెట్టు. అందుకనే 9 పెడుతున్నాను నేను. అక్కడికి 9 పెట్టుకోండి. కింద వీపు లూజు పట్టీ దగ్గర. తర్వాత 1 ఇంచి ఈపు కుట్ల కోసం అండి. 2 కుట్ల కోసం, ఈపుకి 2 కుట్లు వేయాలి కదా బ్యాక్ సైడు. ఆ కుట్ల కోసం ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఎంత వచ్చిందో చూడండి. మొత్తం 9:30 దాకా వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 పాయింట్లు ఖర్చుల కోసం ఉంచుకోండి. 1కి 2 సార్లు కొలతని సరిచూసుకోండి. 1, 2 గీతలు ఎక్కువ వచ్చినా ఇబ్బంది ఏమీ ఉండదండి. మీకు ఒక కుట్టు ఎక్కువ వేసుకోవచ్చు, అంతేనండి. ఇప్పుడు మనం ఇమ్ము కొలతని కొలుద్దాము. ఎలాగంటే 9:30కి ఇమ్ము కొలత పెట్టుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది జాకెట్టు. ఖర్చులు కానీ మీకు లూజులు కానీ ఏమైనా కానీ చేసేసి 35 ఇంచుల జాకెట్ కాబట్టి 6 పెట్టుకోండి. 6 దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. 3:30 షోల్డర్ పెట్టుకోండి. 2:30 నెక్ కొంచండి సరిపోతుంది. 3:30 షోల్డరు, 2:30 నెక్కు, మొత్తం 6 షోల్డర్ కింద
పెట్టుకున్న దానికి మీరు అలా టిక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ లోపలే మనం హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం కూడా ఉన్నట్టండి. మనం ఉంచిన దీనికోసం చంక దింపు ఖర్చులు కింద నుంచే దింపుకోవాలండి. 6 పెడుతున్నాను నేను ముందు. ఏమన్నా తేడా వస్తే మనం మళ్ళీ కొంచెం దింపుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. మీరు ఇక్కడి నుంచి మీరు ఇమ్ము కొలత దగ్గర నుంచి కింద వీపు వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది షోల్డర్ కింద నుంచి చంక దిప్పండి. ఆ చంక దింపుని అలా గీసుకోండి. మీకు ఏమన్నా తేడా వస్తే మళ్ళీ ఒక 6 ఇంచు కానీ 1 ఇంచు కానీ పెంచుకోవచ్చు. ముందే పెడితే చంకలు బాగా లూజ్ అయ్యి తిత్తుల్లాగా వచ్చేస్తాయండి. ఇది కరెక్ట్గా కొలత చూసిన తర్వాత మనం మళ్ళీ మీకు కావాలనే నేను ఇలా చేస్తున్నాను. అంటే ఏమైనా తక్కువ వస్తే ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తబోతున్నాను నేను. 35 ఆది జాకెట్కి చంక లోతు ఎలా తీసుకోవాలనేది 1 మీద 2 గీతలు పెట్టుకోండి, సరిపోతుంది. అదే కనుక 30 వరకు అయితే ఒకటే సరిపోతుందండి. ఇది 35 ఇంచుల జాకెట్ కాబట్టి 1 మీద 1.5 పెట్టుకుంటే మరీ ఎక్కువైపోతుంది. 1 మీద 2 గీతలు పెట్టుకోండి, సరిపోతుంది మీకు. అక్కడికి ఒక గుర్తు పెట్టుకొని మీరు చంక లోతుని జాగ్రత్తగా తీసుకోవచ్చు. దగ్గర ఖర్చుల కింద నుంచే మనం 2 పాయింట్లకి గుర్తు పెట్టుకోవాలి. ఇది 35 జాకెట్ కాబట్టి 2 పాయింట్లు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇక్కడ 2 పాయింట్లు మనకి ఖర్చుల కోసం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి మీరు దీన్ని ఇలా జాగ్రత్తగా ఈ చంకని రౌండ్ తీసుకోండి. మీకు చేతనైతే విడిగా అయినా తీసుకోవచ్చు, లేదంటే దీన్ని ఉపయోగించి మీరు ఇలా ఈజీగా గీసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చిన్నవి కొని పెట్టుకోవాలండి. జాగ్రత్తగా ఇప్పుడు చంక ఎంత వచ్చింది లోతు అనేది మనం ఒకసారి కొలుసుకుందామండి. ఇలా కొలుసుకుంటే మనకి ఎంత వచ్చింది అనేది తెలిసిపోతుంది. కరెక్ట్గా రాకపోతే మళ్ళీ మనం కొంచెం చంక దింపు చేసుకొని దాన్ని సరి చేసుకోవచ్చు కూడాను. మీకు పొరపాట్లు రాకుండా ఉండడం కోసమే నేను అంతవరకు చంక లోతు 8.5 మీద 2 పాయింట్లే వచ్చిందండి. ఇది మనకి 9 రావాలి కాబట్టి మనం కొద్దిగా చంక లోతుని కిందకి దింపుకోవాలి. 8 మీద 2 పాయింట్లే వచ్చింది. దానికి కానీ మనం ఒక 1/2 పాయింట్ చంక లోతు చంక దింపు అలా చేసుకుందాం. దాన్ని చేసుకుని అలా కలుపుకొని మనం మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇటువైపు కూడాను. ఇప్పుడు మనం చంక లోతు కోసం ఇప్పుడు గీసిన లైన్ దగ్గర నుంచి మనం 1.5 పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి ఎంత తేడా వచ్చిందో. తప్పకుండా ఇప్పుడు మనకి కరెక్ట్ కొలత వచ్చేస్తుంది, చంక కొలత. అలా గీసి మీరు అలా కలిపేసుకోండి. ఇప్పుడు కొలిచి చూడండి ఎంత వచ్చింది అనేది మీకు అర్థమైపోతుంది. కరెక్ట్గా 9 వచ్చిందండి. మనం కుట్టేటప్పటికి ఒక 1/2 ఇంచు ఖర్చులకు కూడా ఉంచాం కాబట్టి లోతుకి వెళ్ళిపోతుంది. తప్పకుండా మీకు ఎంత కావాలంటే అంత, ఇంకొక 2 పాయింట్లు కావాలన్నా కూడా మీకు స్టిచ్ చేసిన తర్వాత తప్పకుండా వస్తుందండి. ఆదులు చూసుకుంటే అదిగోనండి, రాంగుది కొట్టేశాను నేను, దానికి రైట్ పెట్టేశాను. మీరు అలాగే చేసుకోండి, చంక మీకు కరెక్ట్గా వస్తుంది. ఎలాంటి ఉగ్గులు అలాంటివి ఏమీ లేకుండా వస్తుందండి. బ్యాక్ నెక్ 8 పెట్టాలండి. నేను ఫ్రంట్ నెక్ కిందకి పోయి నేను అలా 5.5 పెడుతున్నాను నేను. అలా కాదండి, 8కి పెట్టుకోండి. బ్యాక్ నెక్ ఎప్పుడైనా కానీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ 5.5 అండి. అలా మీరు ఒకేసారి గీయలేకపోయినా ఇలా 2 సార్లుగా గీసైనా కానీ మీరు చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ బదులు ఫ్రంట్ నెక్ గీస్తున్నానండి. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. మళ్ళీ దీన్ని మార్చలేక మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి 8 పెట్టుకోవాలండి. 8కి అలా గీసుకొని మళ్ళీ మీరు నెక్కు కలుపుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎంత అనుభవం ఉన్నా కానీ ఒక్కొక్కసారి వీడియో పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. అలా మీరు 8కి బ్యాక్ నెక్ని అలా గీసుకొని మీరు దాంతో రౌండ్ షేప్ చేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుందండి. ఇలా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కింద వైపు పెట్టుకున్నామంటే నెక్కు
చక్కగా యూ షేప్లో వస్తుందండి, లేకపోతే ఇరికిచ్చినట్టుగా వస్తుంది. 8 పెట్టాను చూడండి. ఖర్చులు కింద నుంచే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఖర్చులు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని మనం లెక్క వేసుకోకూడదు. అలా జాగ్రత్తగా లైన్ మీదే కట్ చేసుకోండి. నీట్గా జాగ్రత్తగా నిదానంగా హడావుడి పడకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఖర్చులు పైనుంచే కట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ కూడాను చంక లోతు రెండోసారి మీరు పెట్టిన గుర్తు దగ్గర నుంచే అలా పెట్టుకోండి. మీరైతే ఒకేసారి నేను చూపించాను కాబట్టి ఖచ్చితంగా అదే కొలతలు పెట్టుకోండి, మీకు ఇంకా ఎలాంటి పొరపాటు కూడా రాదు. జాకెట్లు కుదరకపోవటం అనేది ఉండదండి, ఎందుకంటే నేను చెప్పిన విధానంతో మీరు కటింగ్ చేసుకున్నారంటే చక్కగా కుదురుతాయండి. జాకెట్లు చాలా నీట్గా వస్తాయి. ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కానీ కుట్టడం నీట్గా వచ్చి ఉంటే చాలండి. ఒకరో కటింగ్ వచ్చి కొంచెం నీట్గా కుట్లు వేయడం వచ్చి ఉంటే చాలండి. నేను చెప్పిన విధానంతో మీరు చక్కగా జాకెట్లు తయారు చేసుకోవచ్చు. వీప్ పార్ట్ తీసాం కదండి, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కూడాను ఎంత అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. దీనికి నేను ఖర్చులు కూడా ఉంచలేదండి, ఎందుకంటే అలా కుట్టేసుకున్నా కానీ బాగానే ఉంటుంది, అంచు వచ్చింది కాబట్టి. ఇది వచ్చేసి నేను 8 పెట్టాను, ఒక ½ ఇంచు ఖర్చుల కోసం పెట్టాను. ఇప్పుడు 2 లైన్లు డ్రా చేసుకుందామండి. ఈ బ్లౌజ్ పీసు వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్ళినప్పుడు, కళ్యాణం చేయించుకున్నప్పుడు తిరుపతిలో ఇచ్చే జాకెట్లు అండి ఇవి. చాలా ఉన్నాయి నా దగ్గర. ఇవి మీకు కటింగ్ కోసం నేను ఇవి ఇలా చూపిస్తున్నాను. మీరు చంకని ఒక్కసారి అలా కొలుచుకొని చూడండి. మళ్ళీ ఒకసారి 9 ఉంది కాబట్టి 9 మనకి 9 చంకపోను ఖర్చులు వస్తాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఖర్చులు చాలా తక్కువగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం అలా వెనక్కి జరిపేసేసి మీరు అలా పెట్టుకున్నారంటే 2 అతుకులు పడతాయండి. మొత్తం కలిపి పెడితే 4 అతుకులు పడతాయి. ఇలాగైతే 2 అతుకులు పడతాయి. ఇప్పుడు చూసుకుందాం మనం. అదిగోండి 9 అక్కడికి వచ్చేసింది. చేతి లూజు చూసుకుందాం. 6 కానీ 6.5 కానీ, మీ కొంతమందికి కొన్ని చోట్ల ఆదులు తేడా ఉంటాయండి, 1 పాయింట్ 1/2 పాయింట్ అలాగా. 6.5 పెడుతున్నాను నేను. ఖర్చుల కోసం కూడాను ఒక 2 పాయింట్లు పెడదాము. క్రింద నుంచి 3కి ఒక గుర్తు పెట్టుకోండి, ఒక టిక్ పెట్టుకోండి. ఈ చంక కింది పొడవు కోసం అండి ఇది. అలా ఒక లైన్ డ్రా చేసుకోండి. అక్కడి నుంచి మీరు షోల్డర్ దగ్గర నుంచి కొలిచి చూసుకోండి 9 సరిపోయిందా లేదా అనేది. 9 కరెక్ట్గా వచ్చిందండి చంక లూజు. ఖర్చులకు కూడా మనం అతుకులేసినా కానీ ఉంచాం కాబట్టి అక్కడి నుంచి ఒక లైన్ గీసుకోండి. ఎందుకంటే మీకు చంక గీయడం చేత కాకపోయినా కానీ ఇలా అయితే చాలా ఈజీగా చంక తీసుకోగలుగుతారండి, డ్రాయింగ్ చేసుకోగలుగుతారు. అక్కడి నుంచి మీరు ఒక లైన్ గీసుకోవడమేనండి, ఏం లేదు. ఇక్కడి నుంచి మీరు మీ ముంజేతి కొలత ప్రకారం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఖర్చుల కోసం 2వ లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ మీద 2 పాయింట్లకి గుర్తు పెట్టాం కదా, అక్కడి నుంచి మీరు అక్కడికి ఒక లైన్ అలా నీట్గా గీసేసుకోండి. చూడండి యాంగిల్ కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు అదే ముందే గీయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కటింగ్ చేసేవాళ్ళు అన్న ఉద్దేశంతో నేను మీకోసం ఇలా చెప్తున్నాను. నేను చేతైన వాళ్ళ కోసం మాత్రం కాదండి. అలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ 2 ఇది మడతగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకోండి, అది మడత మీద వస్తుంది కాబట్టి. ఈ కరెక్ట్గా ఒక్కరో అతుకు వేసేసుకుంటే సరిపోతుందండి. అక్కడికి గుర్తు పెట్టుకోండి ఖర్చుల కోసం. మీరు ఇప్పుడు షోల్డర్ మీద కూడా ఒక టిక్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు దీన్ని విడతీసి ఇలా మీరు మంచిగా ఉన్న వైపు, అతుకు వైపు ఇప్పుడే మీరు లోతు తీయాలంటే తీయలేరు కాబట్టి మీకు చూపించాలి కాబట్టి నేను ఇటు చూపిస్తున్నాను. మేమైతే కుట్టుకునేటప్పుడే కుట్టేసుకుంటామండి, ముందుగా తీయాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి అలాగా
అక్కడికి మీరు టేప్ని అలా పెట్టి దాన్ని మధ్యకు మడవండి. అంతేనండి. దానికి కొలత అనేది ఏమీ లేదండి. అక్కడి నుంచి అక్కడికి టేప్ పెట్టేసుకొని అలా ఒక 1/2 ఇంచి టిక్ పెట్టుకోండి. అక్కడి నుంచి మీరు ఇలా క్రాస్గా అలా తీసేసుకోండి. ఎస్సాకారంలో మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం. ఎందుకంటే షోల్డర్ పైదాకా తెగకూడదు. మీరు ఎక్కడికైతే టిక్ పెట్టారో అక్కడి వరకే ఆగిపోవాలి. చంకకి తీసిన క్రాసు ఒక పాయింట్ మీద 2 గీతలు ఎక్స్ట్రా వచ్చాయండి. అంటే ఇది 35 ఇంచుల జాకెట్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. అదే 30 అయితే ఒక్క పాయింటే సరిపోతుందండి లోతు తీయడం. అంతేనండి, అంతకంటే ఏం లేదు. పెద్ద తేడాలు ఉండవండి. పాయింటు, అర పాయింటు అలా తేడా వస్తూ ఉంటుందండి ఒక్కొక్క జాకెట్కి. పాయింట్ పెరిగిన దగ్గర నుంచి కూడాను అంతేను. ఇలా మీరు గుర్తుపెట్టుకొని ట్రాకింగ్ వీల్ తోటి కనుక అనుకున్నారంటే మీకు 2 వైపులా ఇలా లైన్లు పడి మీరు స్టిచ్ చేసుకునేప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఈ చిన్న చిన్న పనిముట్లు తప్పనిసరిగా కొనిపెట్టుకోండి. పెద్ద రేట్లు కూడా ఏమీ ఉండవండి ఇవి. ఫ్రంట్ పార్ట్ తీద్దాం రండి. ఈ అంచులు ఇప్పుడు మన వైపు తిప్పి పెట్టుకోవాలి. మడత ఎదరవైపుకు ఉండాలి. ఇలా ఉంటేనే మీకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ వస్తుంది, బాగా నీట్గా వస్తుంది. అలా క్రాస్గా వేసుకోండి మీరు. ఆ అంచుల వైపు నుంచి అలా సర్దుకొని మీరు ఫ్రంట్ పార్ట్ని అలా వేసుకోండి. తర్వాత మీరు దాని చుట్టూ అవుట్లైన్ గీసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ చుట్టూ అవుట్లైన్ గీసుకోవటమేనండి, ఇబ్బంది ఏమీ లేదు. స్కేల్ పెట్టైనా గీసుకోవచ్చు, లేదంటే మీరు చేతనైతే చేత్తో కూడా గీసేసుకోవచ్చు అండి స్కేల్ లేకుండా. నేను మీకు ఈజీగా ఉండడం కోసం స్కేల్ పెట్టి చూపిస్తున్నాను నేను. అలా గీసుకున్నారంటే మీకు తడబాటు లేకుండా కరెక్ట్గా వస్తాయండి. కొద్దిగా ఫ్రంట్ వైపు కొంచెం పైకి అనుకుంటే మనకి ఫ్రంట్ నెక్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఉరామరగా గీసి పెట్టుకోవాలి. ఇలా అవుట్లైన్లు గీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవటం ఈజీగా ఉంటుందండి. అంతేను. చంక దగ్గర కూడా అలా నీట్గా గీసేసుకోండి క్రాస్గా. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మీకు ఇప్పుడు కొలతలు తీసుకోవటం చాలా ఈజీయేనండి. ఇది కూడా అంతా టేప్ కొలతలే చెప్తానండి మీకు. నా దగ్గర ఈ ఆది జాకెట్ ఏం లేదండి, మీకోసం నేను చెప్తున్నా. 35 ఇంచుల జాకెట్ కొలత. ఇంచుమించుగా ఇక ఒక్కొక్క పాయింట్ పెరుగుతూ ఉంటే మనం ఒక్కొక్క పాయింట్ పెంచుకుంటూ పోవటమేనండి, ఏమీ లేదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తోటే ఈ అవుట్లైన్ వేసాం కాబట్టి షోల్డర్ దగ్గర ఖర్చులు కూడాను అలాగే ఉంటుంది కాబట్టి లోపలికి ఒక లైన్ గీసుకోండి సరిపోతుంది. ఈ ఫ్రంట్ లోతు కోసం మనం ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ భాగం లోతు కోసం మీరు అలా సెంటర్ చూసుకొని అలా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఖర్చుల కింద నుంచి ఒక 2 పాయింట్లకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 పాయింట్లు ఉంది కాబట్టి ఇంకా మీరు దాన్ని అలా నీట్గా జాగ్రత్తగా అలా గీసేసుకోండి. అలా క్రాస్గా గీసేసుకోండి, సరిపోతుంది. అలా కలుపుకోండి నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్టు షోల్డర్ మీద నుంచి అంటే ఖర్చు కింద నుంచే కొలుసుకోవాలండి. పొడవు ఎంత ఉన్నది అనేది మనం చూసుకోవాలి. 13.5కి పెడుతున్నానండి పొడవు. ఒక 1/2 ఇంచి ఖర్చులకు కూడా పెట్టుకోవాలి. పెద్ద షేప్ కుట్టు కోసం కొలత 2.5 పెట్టుకోవాలండి. అక్కడి నుంచి 1 ఇంచి, మళ్ళీ 1 ఇంచి, అలాగా 3 ఇంచులు పెట్టుకోవాలి. అక్కడి నుంచి 2.5 ఇంచి పైకి మనం పెద్ద కుట్టు కోసం అలా గీత గీసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి వాటిని కలుపుకోవాలండి. మనం ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అవన్నీ కలుపుకోవాలి. కింద ఒక 1/2 ఇంచి మనం ఖర్చులకు కూడా మళ్ళీ పెట్టుకోవాలండి. షోల్డర్ మీద ఆల్రెడీ మనకి ఖర్చులు ఉన్నాయి. ఈ కింద 13.5 ఉంది కదా, ఇంకొక 1/2 ఇంచి మనం ఖర్చులకు పెట్టుకోవాలి. అప్పుడే యాంగిల్ కరెక్ట్గా వస్తుంది మీకు. తర్వాత నెక్కుని సెట్ చేసుకుందామండి. నెక్ వచ్చేసేసి 5.5 పెట్టాను. అక్కడి నుంచి అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి మనం నెక్ కోసం. నెక్ రౌండ్ కోసం మనం ఒక 1/2 ఇంచు కొంచెం కింద వైపు అలా గీసుకుంటే కానీ మనకి
బాగా యూ షేప్లో రాదండి ఫ్రంట్ నెక్ కూడాను. అలా కలిపేసుకొని దాన్ని రౌండ్గా తిప్పుకోండి. అక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని దాని మీద ఈ స్కేల్ తోటి రౌండ్గా తిప్పుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి నెక్ మీకు. ఇక్కడి నుంచి మీరు ఈ కింద లైన్ దగ్గర నుంచి 3:30కి అక్కడ గుర్తుపెట్టుకోండి. షేప్ పట్టీ కోసం మీకు ఆ యాంగిల్ రావడం కోసం ఇక్కడి నుంచి 2:30కి పెట్టుకోండి, సరిపోతుంది. అక్కడి నుంచి మీరు అలా కింద ఒక 1/2 ఇంచ్ కిందకి మీరు నీట్గా తీసేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఖర్చుల కోసం కూడాను యాంగిల్ కరెక్ట్ చేసుకుంటే మీకు ఆ 1/2 ఇంచ్ కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు హుక్స్ పట్టీల దగ్గర కుట్టు కోసం మీరు ఏం చేయాలంటే, మీరు ఆ పొడవును అలా స్కేల్తో కొలుచుకుని టేప్ తోటి టేప్ని సెంటర్కి చేయండి. అక్కడి నుంచి ఒక గుర్తు పెట్టుకొని మీరు ఒక 2:30కి టేప్ పెట్టి గీసుకోండి. ఒక 2:30కి 2:30 పాయింట్లు గీసుకోండి. అలా గీసుకోండి మీరు కరెక్ట్గా. దాన్ని కూడా మళ్ళీ స్టిచ్ చేయడం కోసం అలా గుర్తు కోసం చేసుకోండి. ఇలా మీరు కింద మాత్రం అదిగో చూడండి, ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా రౌండ్ షేప్ చేసుకున్నారంటే మీకు నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ కూడాను సెంటర్ నుంచి ఆ పెద్ద కుట్టు మీదకి వచ్చేలాగా మీరు కరెక్ట్గా స్కేల్ పెట్టుకొని, మన జాకెట్టుని బట్టి కూడాను ఆ లైన్లు గీసుకోవచ్చండి మీ సొంత జాకెట్లు ఉన్నప్పుడు. ఇది నేను టేప్ కొలతల ప్రకారం చెప్తున్నానండి. ఇదే కొలతలు చక్కగా సరిపోతాయండి. ఇలాగే యూంతుని జాకెట్ కుడితే చక్కగా అద్దినట్టు వచ్చేస్తుందండి. నేను ఇలా ఆదులు లేకుండా టేప్ కొలతలతోటి వేల జాకెట్లు కూడాను కట్ చేసి అమెరికా కూడా పంపించున్నానండి. ఆ స్టోరీ కూడా ఒకసారి చెప్తాను నేను మీకు. అలా అన్ని టక్స్లు పెట్టుకోండి, అన్ని గుర్తులు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. పార్ట్ కూడా చాలా కరెక్ట్గా వచ్చేసింది. తరువాత షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ కోసం మీకు కొలత చెప్తున్నాను. ఎలా అంటే అలా తీసుకుంటే మీరు అడ్జస్ట్ చేయలేరు కాబట్టి దీనికి చేయాల్సింది ఏంటంటే, ఈపు కుట్ల కోసం మనం ఇలా తీసుకున్న తర్వాత 4 పాయింట్లకి గుర్తు పెట్టుకోండి. అక్కడికి ఒక లైన్ గీసుకోండి. అలా 4 పాయింట్లకి ఒక లైన్ గీసుకొని అటు ఇటు ఒక 1/2 ఇంచ్, మొత్తం ఇంచ్ చాలు సరిపోతుందండి. అలా మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత దాన్ని అలా మడిచి మీరు అది ఎంత ఉందో పొడవు ఒక్కసారి టేప్తో కొలుసుకోండి. 10:30 ఉందండి. మీరు 11 అయినా షేప్ పట్టి పొడవు పెట్టుకోవచ్చు. 1కి 2 సార్లు చూపిస్తున్నాను చూడండి. 10:30 ఉంది. ఆ టక్స్కి పోను కొలత తీసుకోవాలి. అలా 10:30 అయితే 11 పెట్టుకోవాలండి. ఇలా 4 లేయర్లు వస్తున్నాయి షేప్ పట్టీ కోసం. ఇలా మీరు 10:30 ఉంది కదా, ఒక 1/2 పాయింటే కదా ఎక్స్ట్రా అలా గీసి పెట్టుకోండి. మిగిలింది మీరు కట్ చేసి తీసుకోవచ్చు. ఏదన్నా తగ్గితే మీరు కొత్త వాళ్ళు అడ్జస్ట్ చేయలేరు కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3:30 ఉందండి. ముందు ఫ్రంటు 3:30 ఉంది. అలా పైన కింద ఖర్చులకు పోను మనం అలా గుర్తు పెట్టుకోవాలి. ఫ్రంట్ వైపు 3:30 పెట్టానండి. ఇటు చంక కింద షేప్ పట్టీ కోసం, బ్యాక్ వైపు షేప్ పట్టీ కోసం అలా 3 పెట్టాను. మధ్యలో కూడాను మనం 3 పెట్టుకోవచ్చు. ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి అలా గీసుకొని దాన్ని యాంగిల్ అలా తీసుకోండి. కరెక్ట్గా వచ్చేస్తుంది, మీకు నీట్గా వచ్చేస్తుంది. అలా గీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి. స్టిచ్చింగు ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు అన్ని గుర్తులు పెట్టుకున్నారు కాబట్టి. షేప్ పట్టీకి ఫ్రంట్ వైపు అలా ఒక టక్ పెట్టుకోండి, ఎందుకంటే గుర్తుగా ఉంటుంది. ముందు వైపు అనేది మీకు అలా తెలిసిపోతుంది. ఇవి మొత్తం 4 లేయర్లు వచ్చాయి కాబట్టి ఒక చిన్నది ఏదైనా మీరు లో వైపుగా ఏదైనా వేరే క్లాత్ వేసేసుకొని అయినా సరే నీట్గా కుట్టేసుకోవచ్చండి. అలా నేను 2 పక్కల ఖర్చులకు కూడా ఉండేలా చేసి తీసానండి. రెడీ అయిపోయిందండి.
బ్యాక్ బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, ముందు పార్టు ఏమైనా కానీ టైట్గా వస్తుంది అనిపిస్తే మాత్రం మీరు కొద్దిగా ఇట్లా ముందు పార్ట్ కట్ చేసేటప్పుడు కింద అలా లైట్గా క్రాస్ తీసి కట్ చేసుకోండి. ఒక అంగుళం మేర మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. జాకెట్టు ముందు పార్ట్ టైట్ అనేది రాదు. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టైట్ రావచ్చు, చెప్పలేమండి. మేమైతే ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటాము. మనిషిని చూస్తే చాలు మాకు స్కాన్ చేసినట్టుగా మాకు ఐడియా వచ్చేస్తుంది. 3 కుట్ల మధ్య దూరాన్ని ఎంత అనేది మీకు ఇప్పుడు టేప్తో కొలిచి చూపిస్తాను చూడండి. మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను అలా ముందుగా కొలవలేదు కదా. అయినా కానీ చూడండి 2 పాయింట్లు, ప్రతి కుట్టుకి మధ్యలో 2 పాయింట్లు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. 3 కుట్ల మధ్యలో టేప్ కొలత అనేది కరెక్ట్గా వస్తే అలా వస్తుందండి. ఎగుడు దిగుడుగా వస్తే మాత్రం అలా కరెక్ట్గా 2 పాయింట్లు రానే రాదండి. ఇప్పుడు ఈ హ్యాండ్కి కొద్దిగా మనం ఆ అతుకు తీసి పెట్టుకుంటే ముందుగానే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అలా మనం కొద్దిగా ఎక్కువగానే తీసాను, ఎందుకంటే ఖర్చులు పోను కూడా కొంచెం ఎక్కువగా తీస్తే మనం కుట్టుకున్న తర్వాత నీట్గా మనం దాన్ని కట్ చేసి తీసేసుకోవచ్చు. అంత ఎక్కువ వచ్చేలా ఉంది. అయినా కానీ నేను ఉంచాను, ఆ మాత్రం ఉంచాలి. ఉంచితేనే మనకి కుట్టిన తర్వాత కరెక్ట్గా మనం వాటిని నీట్గా కట్ చేసుకోవడానికి వీలవుతుంది. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేపులు అన్నీ అయిపోయాయండి. ఇది బాగా వస్తుంది. పెద్ద జాకెట్ అయినా కట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.